తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఉదయాన్నే వీధుల్లో చేరి భోగి మంటలు వేశారు. తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. భోగి పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ప్రజలందరూ సందడి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. రైట్ రాజేంద్ర, భోగి అనగానే ప్రస్తుతానికి మొత్తం కూడా అందరికీ పల్లెలు గుర్తొస్తాయి. ఇక భాగ్యనగరాన్ని విడిచి అందరూ కూడా స్వగ్రామాలకు వెళ్తారు. కానీ స్వగ్రామాలకు వెళ్ళలేని వాళ్ళు కూడా భోగిని ఇక్కడే ఎంతో ఘనంగా అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అయితే ఏఎస్ రాజు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి ప్రతి ఏడాది కూడా వీళ్ళు నిర్వహిస్తారు. వీళ్ళు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఒకసారి వీళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము సమయాన్ని అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, భోగి మంటను అయితే వేయడం జరిగింది. సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ప్రతి ఏడాది చేస్తారా? ఎందుకంటే చాలా మంది కూడా స్వగ్రామాలకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఎలా చేస్తారు? థ్యాంక్ యూ. ముందుగా హెచ్ఎం టీవీ యాజమాన్యానికి, హెచ్ఎం టీవీ సిబ్బందికి మీరు ప్రత్యేకంగా గత 4 సంవత్సరాల నుంచి మీరు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు సెటిల్ అయినటువంటి ఈ ఏసురాజు నగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా పిడికలతోటి మనకు వెనకట ఊర్లో అయితే ఎట్లయితే చేస్తారో ఆ సాంప్రదాయబద్ధంగా అంత అసోసియేషన్ మన నరసింహారావు గారి ఆధ్వర్యంలో అందరు కలిసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఊర్లోకి పోలేని వాళ్లకు ఫెసిలిటీ అంటే ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరికీ ఈ విధంగా మనము, ఎందుకంటే ఈ పండుగ ప్రత్యేకత దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణంకి వస్తాడు కాబట్టి పాత బాధలన్నీ తొలగిపోవాలి. పాత ఇంట్లో ఉన్న ఈ ఏమన్నా ఉన్నాయో దాంట్లో వదిలేసుకొని ఈ భోగ పండుగ తర్వాత భోగ భాగ్యాలతోటి అందరూ సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఉండాలనేదే ఈ పండుగ సారాంశం. కాబట్టి సాంప్రదాయబద్ధంగా మనం వెనకట విలేజ్ లో ఏ విధంగా జరుపుతామో పల్లెలో జరిగే విధంగా పట్టణంలో జరుపుతాం. మీరు ఉన్న సమయంలో అప్పట్లో ఎలా చేసేవాళ్ళు? ఎందుకంటే ఆ రోజులు గుర్తులు మీకు వేరుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది? సార్, మేము చిన్నప్పుడు వెనకటి రోజుల్లో ఈ పండగల్ని చాలా సాంప్రదాయంగా జరుపుకునేవాళ్ళం. యాక్చువల్గా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు సంవత్సరం పాటు కష్టపడి వారి ధాన్యాలను ఇంటికి తెచ్చే సమయంలో ఆనందోత్సాహాలతో ఇంటి ముందు రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఆ ధాన్యలక్ష్మి బండిని ఆహ్వానించటం జరుగుతుంది. తర్వాత అలాగే వచ్చినటువంటి ఈ కొత్త వడ్ల బియ్యంతో పొంగలి చేసుకొని చాలా ఆనందంగా అందరూ బంధువులతోనూ స్నేహితులతోనూ కూర్చొని ఆప్యాయ అనురాగాలతో చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం ఈ పండుగను ఎక్కువగా. ఇప్పుడు రాను రాను రోజులు మారుతున్న కాలం మారుతున్న సమయంలో ఆ మనుషుల మధ్య ఆత్మీయతలు అనురాగాలు తగ్గిపోయి ఈ కృత్రిమ అనురాగాలతో ఈ పండుగ నిర్వహించుకోవడంలో కూడా మార్పులు వచ్చినాయండి. ఈ ఏం మార్పులు వచ్చినాయంటే ఈ సంక్రాంతి పండుగ అనేది చిన్నప్పుడు జరుపుకునేటువంటి సాంప్రదాయ పద్ధతుల నుంచి దూరంగా వచ్చి ఈ కోడి పందాల ఆటలు అనేటువంటి పేకాట శిబిరాలు అనేటువంటివి ఇలాంటివి నిర్వహించి అయితే ఒక వర్గము ప్రజలు దాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఆ రోజున ఉన్నటువంటి ఈ సాంప్రదాయం అది కొంత తగ్గుతూ వచ్చి పండుగని ఈ రోజున ఏదో పండగలాగా తమ సంతోషం కోసం జరుపుకుంటున్నారు సార్. తర్వాత మీరు ఎలా జరుపుకుంటున్నారు? మా చిన్నప్పుడు సంక్రాంతి అనేది చాలా ఒక నెల ముందే స్టార్ట్ అవుతుందండి. విలేజ్ లో హరిదాస్ అని ఉంటారు. ప్రతి ఇంటికి వచ్చి సార్ చెప్పినట్టు రైతుల పండగ కాబట్టి రైతులకి ఇంటికి ధాన్యాలన్నీ వచ్చి హరిదాస్ గారికి పడిన పంటల్లో ధాన్యాలు డైలీ తెల్లారుజామున ఆయన సంకీర్తనలు పాడుకుంటూ వచ్చి ప్రతి వీధి దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఇల్లు దానం చేస్తూ ఉంటారు ఆనందంతో. యాక్చువల్గా రైతుల పండుగ ఇది చెప్పాలంటే. ఇది మన ఏసురాజు నగర్లో ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు, ప్రతి పండుగ చాలా సాంప్రదాయ పద్ధతితో జరుపుకుంటాము. మన తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద సంఖ్యలో ఇక్కడ కాలనీ వాసులు అయితే రావడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా ఊర్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళంతా కూడా ఇక్కడికి ఒక చోటికి చేరి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో భోగినైతే చేసుకోవడం జరుగుతుంది. మహిళలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఊర్లలో చేసుకునే దానికి ఇక్కడ హైదరాబాద్ లో చేసుకున్నాం. ముందుగా నా పేరు శ్రీదేవి అండి. మేము ఏఎస్ రాజు నగర్ కాలనీలో ఉంటామండి. ఏఎస్ రాజు నగర్ కాలనీ తరఫున మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి.
భోగి అంటే ఇదివరకు అయితే ఊర్లలో చేసుకునే వాళ్ళు. మనకి ఇక్కడ ఊర్లకు వెళ్ళడానికి సౌకర్యం లేని వాళ్ళందరూ అస్మాన్ వెళ్ళలేం కదండి. ఇక్కడ మేమందరం ఒక యూనిటీగా తయారయ్యి మేమందరం సామూహికంగా మొత్తం అందరూ కలిసిమెలిసి ఈ సంక్రాంతి పండుగ అయితే ఏంటి, దేవీ నవరాత్రులు అయితే ఏంటి, వినాయక చవితి ఉత్సవాలు ఇవన్నీ చాలా ఘనంగా జరుపుకుంటామండి. భోగి పండుగ అంటే ముఖ్యంగా భోగభాగ్యాలు కలిగజేసేది. ఈ భోగభాగ్యాలు కలిగజేసినప్పుడు మనం భోగి మంటలు ఎందుకు వేస్తారంటే ముఖ్యంగా ఆవు పేడతో పిడకలు చేసి ఆవు నెయ్యి వేసి అందులో చేయడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మనకి ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం వల్ల వాతావరణంలో కాలుష్యం పోతుంది. ప్లస్ ఈ అగ్నిని ఆరాధించడం, మనం భోగిమంట అంటే అగ్నిని ఆరాధించడం. మనకి పిడకలు అవి అందుబాటులో ఉండట్లేదు కాబట్టి ఈ సిటీల్లో మనం ఏం చేస్తామంటే పాత సామాన్లన్నింటినీ తీసుకొచ్చి పాత సామాన్లు భోగిమంటలు వేస్తాం. ఈ పాత సామాన్లు భోగిమంటల్లో వేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న చెడుని, పాత అలవాట్లని మానేసి నూతన దృక్పథంతో మంచి అలవాట్లతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ యొక్క భోగి మంటల యొక్క ఉద్దేశం. ఈ భోగి మంటలు అసాధారణంగా ఇప్పుడు మనకి చిన్నపిల్లల్ని పొద్దున్నే తల స్నానం చేయించి వాళ్ళని భోగి మంటలు వేయించి కొత్త బట్టలు వేసి భోగి మంటల ముందు కూర్చోబెడతారు. ఇంకా భోగి మంటల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవు పేడ వెళ్ళిన ఏమవుతుందంటే ఎవరి మలమూత్రాలైనా సరే వాసన వస్తాయి. కానీ ఆవు పేడ వలన ఏమవుతుందంటే క్రిమి కీటకాలు నాశనం అవుతాయి. అంతేకాకుండా ఈ మనకి ఈ ఆవు అనేది పూజనీయమైనది. ముక్కోడి దేవతలు ఆవులో ఉంటారని మనకి సనాతన ధర్మం చెప్తుంది. సనాతన ధర్మం ఏంటంటే మన హిందువులకి సనాతన ధర్మం అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాల నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి, కృతయుగం నుంచి, ఎప్పటి నుంచో యుగాల నుంచి కూడా మనకి సనాతన ధర్మం ఉంది. ఇది మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ పిల్లలందరికీ భోగిపళ్ళు పోస్తారు. సాయంత్రం పూట భోగిపళ్ళు పోస్తారండి. ఈ భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు. ఈ రేగుపళ్ళు అంటే ఏంటంటే రేగుపండు అంటే బద్రీనారాయణుడు. ఈ బద్రీనారాయణుడు రేగుపండులో విష్ణుమూర్తి ఉంటాడు. చిన్నపిల్లలందరూ హోమాలు, వ్రతాలు అవన్నీ చేయలేరు కాబట్టి వీళ్ళకి ఉండే చీడపీడలు, దృష్టి దోషాలు అవన్నీ పోగొట్టడానికి మనం ఏం చేస్తామంటే భోగిపళ్ళు పోస్తామంట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇదే రోజు భోగి రోజు మనకి ధనుర్మాసం కళ్యాణం జరుగుతుంది. ఎవరిది? ఆండాల్ గారు. చిన్నారులు కూడా ఉన్నారు. చిన్నారులతో కూడా ఏంటి ఈరోజు ఏంటి భోగి భోగి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. చాలా మంది కూడా చిన్నారులతో సహా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా పూర్తి స్థాయిలో భోగి ఎంతో ఘనంగా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. వాస్తవానికి నగరంలో కూడా ఈ సంస్కృతి అనేది గత కొన్నేళ్లుగా ఉంటుంది. ఎందుకంటే ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కూడా భోగిని అయితే నిర్వహించడం జరుగుతుంది. పేడ పిడకలతో సాంప్రదాయబద్ధంగా చేస్తేనే ఈ భోగికి ఒక విలువ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఊర్లలో ఇదే తరహాలో చేస్తారు. కానీ సిటీలో కొంత ఆ పద్ధతి మారినప్పటికీ కూడా మళ్ళీ పాత పద్ధతి ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. ఏదేమైనా రాజేంద్ర, నగరంలో మాత్రం ఖచ్చితంగా భోగి పండుగని ప్రతి గల్లీలో కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్క చోట కూడా ఈ భోగి మంటను అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇది నగరంలో ఉన్న లేటెస్ట్ అప్డేట్ రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.